సరిత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. రోజు కంపెనీ క్యాబ్లో ఇంటికి వెళ్ళేది. కానీ ఈరోజు తన వర్క్ అయిపోయేసరికి లేట్ అయింది. బయట వర్షం. ఏం చేయాలో తెలియదు. ఇంతలో కారు దాని దగ్గరకు వచ్చి ఆగింది. చూస్తే తనతో వర్క్ చేసే రాజేష్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తనని ఎక్కమన్నాడు. సరిత ఎక్కుతుంది. మధ్యలో ఒక షాపు దగ్గర కారు ఆపి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి కాసేపటికి బయటకు వస్తాడు. కారు ఎక్కాక సరిత చాలా లేట్ అయింది, చాక్లెట్ తిను అని ఇస్తాడు. తాను చాక్లెట్ తింటుంది. తిన్నాక తాను స్పృహ తప్పుతుంది. రాజేష్ నవ్వుకుంటూ తన రూముకు తీసుకెళ్ళాడు సరితని. రూముకు తీసుకెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి ఎన్ని రోజుల నుండి ట్రై చేస్తున్నాను ఈ రోజు కోసమని అనుకుంటూ ఏరే వైపుకు ఉన్న సరితను తన వైపుకు తిప్పుకున్నాడు. తనను చూసి షాక్ అవుతాడు రాజేష్. బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న సరితను చూడగానే రాజేష్కి సరిత మొహంలో తన చెల్లి మొహం కనిపిస్తుంది. తను కూడా ఆఫీసులో వర్క్ చేస్తుంది. లేట్ అయితే ఇలానే ఎవరో ఒకరు నాలానే చేసినట్టు నా చెల్లిని కూడా ఎవరైనా ఇలా చేస్తే అది తన అంతరాత్మ చెప్పుతుంది. తను చాలా తప్పు చేస్తున్నానని. ఏమీ చేయకుండా సరితను వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు రాజేష్. రాజు ఆటో డ్రైవర్. ఒకరోజు తన ఆటోలో 14 ఏళ్ల అమ్మాయి ఎక్కుతుంది. రాజు ఆటోలో ఒక్కడే ఉండటంతో తన మనసు గాడి తప్పింది. రాజు ఆటో దారి మళ్లించి ఎవరు లేని ప్లేస్కు తీసుకెళ్ళాడు. అమ్మాయికి అర్థమైంది. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దని ఏడుస్తూ బ్రతిమిలాడింది. కానీ రాజు వినలేదు. ఒకచోట ఆటో ఆపి ఆ అమ్మాయిని బయటికి లాగుతాడు. ఆ అమ్మాయి పేరు చూసి షాక్ అవుతాడు. రాజు ఆటో దిగి అమ్మాయిని బయటకు లాగగానే ఆ అమ్మాయిలో రాజుకి 10 ఏళ్ల తన కూతురు కనిపించింది. తన కూతురు కూడా ఆటోలోనే స్కూల్కి వెళ్ళి వస్తుంది. నేను చేసినట్టే నా కూతుర్ని కూడా ఎవరైనా చేసి ఉంటే నా కూతురు పరిస్థితి ఏంటి? రాజు ఒక్కసారి ఆలోచించి ఆటోలో ఉన్న అమ్మాయిని తన కూతురుగా భావించి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. శారద ఒక హౌస్ వైఫ్. భర్త బయటకు వెళ్ళాక ఇంట్లో ఒక్కతే ఉంటుంది. తన భర్త కోసం వచ్చే స్నేహితులందరూ తనకు తెలుసు. ఒకరోజు తన భర్త లేనప్పుడు ఆయన ఫ్రెండ్ కమల వస్తాడు. శారద ఆయన ఇంట్లో లేరు అంటుంది. తెలిసిన మనిషే కాబట్టి ఇంట్లోకి పిలుస్తుంది. టీ పెట్టడానికి కిచెన్లోకి వెళుతుంది. ఇంట్లో ఎవరూ లేరు అనేసరికి కమలలో ఉన్న మగబుద్ధి బయటకు వస్తుంది. ఈరోజు ఎలా అయినా దీని సంగతి చూడాలనుకుంటూ మెయిన్ డోరు గడియబెట్టి నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి శారద నోరు తన చేత్తో మూసివేసి బెడ్రూమ్లోకి బలవంతంగా లాక్కొని వెళ్తాడు. శారదని తన వైపు తిప్పుకొని షాక్ అవుతాడు. శారదను చూడగానే కమలకి ఇంట్లో ఉన్న తన భార్య గుర్తుకు వచ్చింది. తన భార్య కూడా శారదలాగానే అందంగా ఉంటుంది. మా ఇంటికి కూడా నా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. నేను చేసినట్టుగా నా భార్య విషయంలో ఎవరన్నా ఇలా చేస్తే నేను చేసేది చాలా తప్పు అనుకుంటూ నీ పట్ల నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు శారద అంటూ బయటికి వెళ్ళాడు. ట్యూషన్కు వచ్చిన అమ్మాయిలను భయపెట్టి కోరికలు తీర్చుకుంటున్న ఒక ఎదవ, చెప్పింది చేయకపోతే ఎగ్జామ్లో పాస్ చేయనని చెప్పే సన్యాసి, మనవరాలు వయసులో ఉన్న అమ్మాయిని జాలి దయ లేకుండా తన జీవితం నాశనం చేసిన ఒక ఉన్మాది, కూతురు వయసులో ఉన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరికో అమ్మేసిన ఒక రాక్షసుడు. ఆడవాళ్ళను చూస్తే బుద్ధెందుకు మారుతుంది? వాళ్ళు కూడా ఒకరికి చెల్లి,
ఇంకొకరికి కూతురు, మరొకరికి భార్య వాళ్ళన్న పరిస్థితుల్లోనే రేపు మీ ఇంట్లో ఉన్న అక్క, చెల్లి, కూతురు, భార్య ఉండొచ్చు. వేరే వాళ్ళను చూసేటప్పుడు మీ వాళ్ళను చూడండి. అప్పుడు కూడా మీరు అలాగే చేయగలరా? తన దాకా వస్తే ఏం జరుగుతుందో తెలిసిందిగా. ఒక్క క్షణం ఆలోచించండి.